సార్ నిజంగా ఇండస్ట్రీకి సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా చాలా క్యూరియాసిటీ ఉంటుంది సార్ కామన్ పబ్లిక్లో. రిలీజ్కి సంబంధించి ఎంతైతే ఎక్సైటింగ్గా ఉంటారో, ఆగిపోయినా లేకపోతే దానికి సంబంధించి ఏదైనా నెగిటివ్ వచ్చినా కూడా అంతే క్యూరియస్గా ఉంటారు. రీసెంట్గా మనం చూసాం సార్, ఒక సినిమా అంటే ఓ పెద్ద హీరో, పెద్ద బ్యానరు, ఇన్ని వందల కోట్ల బడ్జెట్ అనుకున్నటువంటి సినిమాలు ఆగిపోతున్నాయి. అది కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల. సో దీనిపైన మీరు ఏమంటారు సార్? అలాంటి సిచ్యువేషన్ అసలు ఎందుకు వస్తుందని మీ ఎక్స్పెక్టేషన్? అంటే ఇప్పుడు మీకు ఈ సంవత్సరంలో ఆగిపోయిన 2 సినిమాలకి ఇబ్బంది వచ్చింది. 'హరిహర వీరమల్లుకుని' 'అఖండా'కి వచ్చింది. యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ గతంలో ఉన్న అప్పులు, దానికి ఏదో లేట్ అవటాలు, దాని మీద వచ్చిన ప్రాబ్లం తప్ప యాక్చువల్ సినిమా మీద వచ్చిన ప్రాబ్లం కాదు. 'హరిహర వీరమల్లు' కానీ ఇది కానీ డైరెక్ట్గా ఆ సినిమాకి సంబంధించింది కాదు. గతంలో ఉంది, ఇక్కడ దీనికో గతంలో ఏదో ఉన్నాయి, ఆయనకి గతంలో ఏవో ఉన్నాయని ఆ 2 సినిమాలకి ఇబ్బంది వచ్చింది. దానికి సాల్వ్ చేశారు అప్పట్లో కొంతమంది. ఇప్పుడు దీనికి కూడా యాక్చువల్గా రాత్రికి సాల్వ్ అయిపోయింది. అది 12 తారీఖు వస్తుంది అనుకుంటా. 12th రిలీజ్ అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను సాల్వ్ అయిపోయింది కాబట్టి యాజ్ ఎర్లీ పాసిబుల్ వస్తారు కదా. ప్రాబ్లీ 12th వస్తారేమో అనుకుంటున్నాను నేను. ఓకే సార్. అంటే బాలయ్య ఫ్యాన్స్కి మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి విషయము వాళ్ళకి చాలా మోరల్ బూస్టింగ్. ఎందుకంటే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అంటే మనం చూసాం బాలయ్య ఫ్యాన్స్ బేస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, వాళ్ళ ఆరా కూడా ఎలా ఉంటుందో తెలుసు. పైగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో జనరల్గా ఫ్యాన్స్ మధ్య ఈ ఆగిపోయింది అనగానే ఒక వార్ నడిచింది సార్. ఆ వార్ని అసలు మీరు ఎలా చూస్తారు సార్? అసలు ఏంటో తెలియదు. వారంటీ ఏం కొట్టుకున్నారు ఏంటి? ఫ్యాన్స్ అంటే వేరే ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఆగిపోయింది కొంచెం, మీ హీరో ఇలాగా అని ఉంటుంది కదా సార్. ఏముంటుంది, ఆగిపోతే కష్టమే ఉంది, వాళ్ళ కష్టం వాళ్ళది. ఆగిపోయినంత లోపల ఏం తేడా లేని రావు. ఆగిపోయినా ఆ సినిమాకి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినా, ఆ తర్వాత వారం వచ్చినా దాని రెవెన్యూ ఓపెనింగ్ అట్లాగే ఉంటుంది, ఏం తగ్గదు. బట్ ఏంటంటే మొన్న వచ్చి ఉంటే ఆ రోజుకి ఒక ప్రిపరేషన్ ఉండి ఉంటుంది కదా, అంత వస్తుందా రాదా అనేది కొంచెం తేడా ఉంటుంది.